ముఖ్యమైన కారణం ప్రభు గారు. ప్రభు గారు నిజంగా చాలా కృతజ్ఞతలు మీకు ఫర్ రీజన్స్. అంటే మాలో మేము కలుసుకుని బోస్ గారు చెప్పినట్టు మేమందరం ఇలా కలుసుకోవడం మీ వల్ల సాధ్యపడింది. రెండవది చాలా ఆనందము, ఆశ్చర్యము, ఒక సర్ప్రైజ్కి లోనయ్యాను, ఒక ఉద్వేగానికి లోనయ్యాను అన్నది నా మాటలో మీకు తెలుస్తుంది. అంటే విభిన్నమైనటువంటి కంటెంట్ ఉన్న సినిమాలు కావాలంటే మనం పక్క రాష్ట్రాల వైపు చూడటము, మలయాళం సినిమాలను, తమిళం సినిమాలను, మరాఠీ సినిమాలను అనుకునే ఒక నేపథ్యం నుంచి ప్రయాణిస్తూ రకరకాలైనటువంటి కాల పరిణామాలకు లోబడి ఇవాళ రోజు ఇక్కడ నుంచున్నాము. నిన్నటి దాకా రేవు అనే సినిమా నాకు తెలియదు, బట్ ఇవాళ చూసి రేవు అనే సినిమా గొప్ప నమ్మకం కలిగింది. ఇందులో పనిచేసిన ఆర్టిస్టుల మీద అయితేనేమి, టెక్నికల్ టీం మీద అయితేనేమి ఒక భవిష్యత్ పైన ఒక భరోసా కలిగించేటువంటి ఒక టాలెంట్ పుష్కలంగా ఇక్కడ ఉందని ఒక నమ్మకం కలిగింది. నేను చాలా చిన్నవాడిని ఆ మాట అనడానికి, బట్ ఒక మీలో ఒకటిగా, ఒక సామాన్య ప్రేక్షకుడిగా, ఒక సినిమా ప్రేమికుడిగా రేపటి తరం వైపు ఒక భవిష్యత్తు పైన ఒక ఆశ, భరోసా కలిగేలాంటి ఒక మంచి నమ్మకాన్ని ఇచ్చింది ఈ అరగంట సేపు పాటల ప్రదర్శన. ఇది దమ్ అంటే నిన్న మొన్నటి వరకు ఏమీ చప్పుడు లేదు, మీడియా తన చేతుల్లో ఉన్న ఏం చప్పుడు లేదు. ఇవాళ కూర్చోబెట్టి రండి, మేము చేసిన మా తయారీ ఇది, మా ప్రోడక్ట్ ఇది అని చెప్పేసి దమ్ముగా 4 పాటలు ప్రజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ 4 పాటలు 4 ఆకట్టుకునేలా ఉన్నాయి. పిన్ డ్రాప్ సైలెన్స్, ఒక 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 ఏమంటాం, ఉద్విగ్నతకి లోనయ్యేలాగా అందరినీ మనకు కలిగించినటువంటి ముఖ్యంగా సూత్రధారి హరి గారికి మనం అభినందనలు తెలియజేయాల్సింది. తర్వాత అతను ఎంత టాలెంట్ అయినప్పటికీ ఇలాంటి ఒక వ్యవహార నిర్వహణగా దాన్ని సమకూర్చి అతన్ని చేసినటువంటి నిర్మాతలు, తర్వాత రాంబాబు గారు, మన ప్రభు గారు, వాళ్ళకు కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి, వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి. జాన్ నా మనసు చూరుగున్నాడు, అలాగే ఇమ్రాన్ శాస్త్రి, ఇద్దరు కూడా. అంటే ఒక సినిమాకి సింగిల్ గార్డ్గా ఒక రచయిత పనిచేసి అందరికీ తెలిసిన విషయం, మాలో మేము అనుకునే విషయమే, సభాముఖంగా అంటాను. ఒక సినిమా కథకి లోబడి ఒక సింగిల్ కార్డ్గా ఒక్క రచయిత పనిచేస్తే ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందన్నది మరొకసారి ఇక్కడ మనకి తేటతెల్లమైంది. ఇమ్రాన్ సార్ చాలా మంచి లైన్స్ రాశాడు. తర్వాత జాన్ గారు మ్యూజిక్ ఫస్ట్ పాటకి నేను ఫిదా అయిపోయాను. అంటే ఎక్కడొక్కడ, అంటే మీరు తప్పుగా అంటలేదు, తెలుగు సినిమాల్లో చాలామంది పరభాష సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. ఆ మాటకొస్తే ఈ సినిమా కూడా రేపటి సంగీతం కేరళ అబ్బాయి అనుకుంటాను. బట్ ఎక్కడొక్కడ పిల్లి మెడలో గంట కట్టాలి, మన వాళ్ళని మనం ప్రోత్సహించకపోతే, అవకాశం ఇవ్వకపోతే మనలో ఉన్న టాలెంట్ బయటికి రాదు. జాన్ చేసినటువంటి 4 పాటలు, పైగా 4 పాటలు, కొన్ని పాటలు రాసి కంపోజ్ చేశారంటే నాకు ఇంకా ఆశ్చర్యం కలిగి. వాళ్ళ రోజున చూనికి రాయించుకోవడమే కానీ రాసిన పాటలు కంపోజ్ చేసే టాలెంటు, అలాంటి ప్రయత్నాలు అదుగా జరుగుతున్నాయి. చేయలేరని కాదు. సో కొన్ని పాటలు అలా కూడా చేశారు. అలా చేస్తూ కూడా ఆకట్టుకునే స్థాయిలో ఆ పాటలు ఉన్నాయి అంటే ఆ తర్వాత రకరకాల ఎమోషన్లు. నా వరకు నేను చాలా లీనమైపోయాను, చాలా ఆనందించాను. వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇమ్రాన్ జాన్, మీకు మా బోస్ గారు చెప్పడం మర్చిపోయిన ఒకటే మాట, IPRS అని ఒక సొసైటీ ఉంటుంది, దాంట్లో మీరు జాయిన్ అవ్వాలి. అలాగే నిజంగా ఈ చిత్ర యూనిట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచిగా ఏమంటాం రేవెట్టాలి అని చెప్పి బాక్సాఫీస్ దగ్గర ఆశిస్తూ మంచి విజయం దక్కాలి. ఇలాంటి ప్రయత్నం చిన్న లోపాలు ఉన్నా కానీ పెద్ద మనసు క్షమించి ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు జరిగేలాగా మన ప్రేక్షకులు ఇలాంటి సినిమాలని ప్రోత్సహించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతం. మీలాంటి వారి ఎంకరేజ్మెంటు, ఎన్నో వేదికలు ఎక్కిన మీరు ఇలాంటి ఒక చిన్న వేదిక మీద వాళ్ళకి ఇచ్చిన